బిలాము మరియు గాడిద. రహదారిపై జరిగినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఇది. రంగురంగుల గుడారాలతో, ప్రకాశవంతమైన సూర్యాస్తమయాలతో నిండిన ఒక ఎడారి రాజ్యంలో బిలాము అనే ఒక ప్రవక్త నివసించేవాడు. ఈ బిలాము దేవుని స్వరాన్ని వినగలిగిన జ్ఞానిగా అనేక దేశాల్లో పేరుగాంచినవాడు. అతని మాటలు వినటానికి అనేక దేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఒకరోజు మోయాబు దేశానికి చెందిన రాజు, అతని పేరు బాలాకు, ఆ బాలాకు దగ్గర నుంచి ఒక సందేశము బిలాముకు వచ్చింది. ఏంటది? ఇజ్రాయేలు దేశ ప్రజలు ఈ బాలాకు ఉన్నటువంటి రాజ్యపు సరిహద్దుల్లో విడిది చేయటం వల్ల రాజు భయపడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇజ్రాయేలీల సంఖ్య చాలా ఎక్కువ. అంతేకాదు, ఇజ్రాయేలీల దేవుడు చాలా శక్తివంతుడని ఆ రాజుకి తెలుసు. కాబట్టి ఈ బాలాకు రాజు తన మనుషులను బిలాము వద్దకు ఒక ఇబ్బందికరమైనటువంటి విన్నపంతో పంపించాడు. ఏంటది? బిలాము గారు, మీరొచ్చి ఇజ్రాయేలీల్ని శపించండి. అలా శపించటం ద్వారా వాళ్ళు మా భూమికి హాని చేయకుండా ఉంటారు. బిలాము చాలా ఆలోచించడం మొదలుపెట్టాడు. అతడు ఆ రాజు యొక్క మనుషులతో అంటాడు, అయ్యా, దేవుడు నాకు ఇచ్చిన మాటలను మాత్రమే నేను మాట్లాడతాను, అంతకన్నా ఎక్కువ మాట్లాడను, తక్కువ కూడా మాట్లాడను అని చెప్పాడు. బిలాము ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు బిలాముతో అన్నాడు, బిలాము, నీవు నా ప్రజలను శపించవద్దు, ఎందుకంటే వారు నా ద్వారా ఆశీర్వదింపబడినవారు. ఇప్పుడు బిలాము రాజు యొక్క ప్రతిపాదనని తిరస్కరించాడు. కానీ బాలాకు రాజు అంత సులువుగా వదులుకునేవాడు కాదు. అందుకని ఏం చేశాడు? అతడు ఇంకా ఎక్కువ దూతలను పంపించాడు, వాళ్ళతో నిధులు పంపించాడు, ఇంకా బహుమతులు పంపించాడు, డబ్బులు పంపించాడు, ఇంకా బోల్డ్ అన్ని వాగ్దానాలతో కూడినటువంటి విషయాలు ఈ బిలాము దగ్గరికి పంపించాడు. ఇప్పుడు బిలాము మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయితే దేవుడు ఈసారి బిలాముతో ఏమన్నాడో తెలుసా? బిలాము, నువ్వు వెళ్ళు, కానీ నేను నీకు ఏదైతే చెప్పానో దాన్ని మాత్రమే నువ్వు అక్కడ మాట్లాడాలి. కాబట్టి బిలాము తను ఎంతో నమ్మినటువంటి గాడిదను వెంట పెట్టుకొని ప్రయాణం సాగించడం మొదలుపెట్టాడు. ఈ గాడిదంటే బిలాముకు చాలా ఇష్టం. ఎందుకంటే అది పెద్ద పెద్ద కళ్ళుండి చాలా సున్నితమైనటువంటి జంతువు అది. సో వీరిద్దరూ కలిసి ఇప్పుడు మోయాబు దేశం వైపు ప్రయాణం సాగించారు. కానీ మార్గ మధ్యంలో ఏదో ఒక అసాధారణమైంది జరగడం మొదలుపెట్టింది. ద్రాక్ష తోటల గోడల మధ్యలోంచి వాళ్ళు ఒక ఇరుకైన మార్గంలో వెళ్తుండగా ఈ గాడిద ఒక్కసారిగా ఆగిపోయింది. దాని చెవులు నిక్కబొడుచుకున్నాయి, దాని కళ్ళు పెద్దవైపోయినాయి, అది వనకటం మొదలుపెట్టింది. కానీ బిలాముకు ఏం జరుగుతుందో ఏమీ తెలియట్లేదు. రా, పద, నడు అంటూ కోపంగా అరిచాడు. కానీ ఈ గాడిద కదలటానికి ఇష్టపడట్లా. ఇప్పుడు బిలాము ఆ గాడిదని చిన్నగా కొట్టడం మొదలుపెట్టాడు. అయినా సరే అది కదలట్లేదు. ఎలా ఒకలాగా దాన్ని లాక్కుంటూ వెళ్తే అది పొలంలోకి పారిపోయింది. బిలాముకు చాలా కోపం వచ్చింది. ఏ గాడిద, ఈ రోజు నీకేమైందే అని మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు. మూడోసారి రహదారి చాలా ఇరుగ్గా ఉంది, నడవటానికి కూడా చోట్లేదు. ఒక్కసారిగా ఈ గాడిద బిలాము కింద కూలిపోయిందంతే. ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయటానికి ఇష్టం లేక నిరాకరించింది. ఇంకా బిలాము తట్టుకోలేక మళ్ళీ ఈ గాడిదను కొట్టడానికి చెయ్యిట్లా పైకెత్తాడు. అంతే, గాడిద ఒకేసారి చిరాగ్గా బిలాం వైపు చూసి బాధతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమందో తెలుసా? అయ్యా, నన్నెందుకు కొడుతున్నావు? ఎప్పుడు నేను నీ మాట వినకుండా ఉన్నానా అని అనగానే బిలాము గడ్డగట్టుకుపోయాడు. అతని కళ్ళు పెద్దవి అయిపోయినాయి. లేదు, నువ్వెప్పుడూ నమ్మకంగానే ఉన్నావు, కానీ నువ్వెందుకు కదలటం లేదు అని బిలాము గాడిదతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అయితే గాడిద సమాధానం చెప్పేలోపే ఆకాశం నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. దేవుడు బిలాము కళ్ళు తెరిచాడు. ఇప్పుడు గాడిద మొదటి నుంచి ఏదైతే చూస్తుందో
ఒక్కసారిగా బిలాముకు కూడా కనిపించింది. యెహోవా దూత ఒక మెరిసే ఖడ్గంతో రహదారిలో నిలబడి ఉన్నాడు. దూత రెక్కలు అగ్నిలా ప్రకాశిస్తున్నాయి. అతని ముఖం మెరుపులా ఉంది. బిలాము భయపడి సాష్టాంగపడ్డాడు. దూత గంభీరమైన స్వరంతో మాట్లాడుతుంది. నీ గాడిదను ఈ 3 సార్లు ఎందుకు కొట్టావు? నీ ప్రయాణం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను నీ మార్గంలో నిలబడ్డాను. ఆ గాడిద ఆగి ఉండకపోతే నేను నిన్ను చంపేసేవాడిని. కానీ నీ ప్రాణాలను ఆ గాడిదే కాపాడింది. బిలాము గుండె వణికిపోయింది. అతడు కృతజ్ఞతతో కన్నీళ్లతో ఆ గాడిదను చూడడం మొదలుపెట్టాడు. నేను పాపం చేశాను, ఆ గాడిద చూడగలిగింది, నేను చూడలేకపోయాను, నన్ను క్షమించు అని వేడుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు దూత తన ఖడ్గాన్ని కిందకి దించాడు. బాలాకు పంపిన మనుషులతో వెళ్ళు, కానీ దేవుడు నీకిచ్చే మాటలు మాత్రమే మాట్లాడు అని చెప్పి దూత మాయమైపోయాడు. ఇప్పుడు బిలాము ఆ గాడిద యొక్క మెడను సున్నితంగా నిమురుతూ అంటాడు, నువ్వు చాలా ధైర్యవంతురాలైన నమ్మకమైన గాడిదవు అని మెల్లగా చెప్పాడు. నేను అర్థం చేసుకోలేనప్పుడు నువ్వు నన్ను కాపాడావు, థ్యాంక్ యూ అని చెప్పాడు. బిలాము నిజం గ్రహించినందుకు ఆ గాడిద గర్వంగా సకిలించింది. ఇలా వారు ప్రవక్త మరియు గాడిదలా కాకుండా స్నేహితులుగా కలిసి ప్రయాణం కొనసాగించారు. ఇప్పుడు బిలాము హృదయము మరింత జ్ఞానవంతమైంది. అతని కళ్ళు దేవదూతలకు మాత్రమే కాకుండా తనను రక్షించిన వినయపూర్వకమైనటువంటి జంతువు యొక్క విశ్వాసానికి కూడా తెరుచుకున్నాయి. ఈ కథలో నీతి ఏంటంటే, కొన్నిసార్లు చిన్న చిన్న స్వరాలు కూడా పెద్ద నిజాలను చూస్తాయి. వినండి, సహనంగా ఉండండి. దేవుడు ఒక సాధారణ గాడిదను కూడా మనల్ని నడిపించడానికి, మనల్ని రక్షించడానికి ఉపయోగించగలడని నమ్మండి. ఆయన యొక్క మాటకు విధేయులుగా ఉండండి. ఆమేన్.